రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం నుండి, దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతికు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలుల దేవా, సైన్యములకు అధిపతికు యెహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నా దాసుడనైన నాకు తెలియబరిచితివి గనుక ఎలాగోన నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా మా జీవితాల్లో గొప్ప కార్యము జరుగునట్లుగా సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మహాదేవుడును మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కూడికని ఏర్పాటు చేసిన సహోదరుడు మరి కిషోర్, జోస్న, మరి వారి కుటుంబానికి కూడా నా శుభములు తెలియపరుస్తున్నాను. మరి వారి యొక్క జీవితంలో జరిగిన మరి మేలును బట్టి వారి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో నా శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము అనే ఒక చిన్న అంశాన్ని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము. చూడండి, ఈ లోకంలో మనందరం కూడా ఒక కుటుంబంగా మనం ఎలా పిలువబడుతున్నామంటే యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి మనం ఒక కుటుంబంగా పిలువబడుతున్నాం. అయితే అదే సమయంలో దేవుడు ఈ లోకములో మొట్టమొదటిగా ఏర్పరిచిన వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ. మొదటిగా వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. మరి దేవుడు ఆదాముకి భార్యనిచ్చినప్పుడు ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వరూపంతో, దేవునితో నిత్యము సహవాసం కలిగిన స్థితిలో ఉన్నాడు. ఆదాము అప్పటికి పాపంలో పడిపోలేదు. ఆదాము దేవునికి ఇంకా దూరం కాలేదు. దేవునితో 100% సరైన సక్రమమైన సంబంధాన్ని కలిగి ఉన్న సమయంలో దేవుడు ఆదాముకి మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి ఆయనకు మరి సాటి అయిన సహాయంగా మరి ఆయన భార్యని ఇవ్వటం జరిగింది. మరి దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు, వారిని దీవించాడు, వారిని ఆశీర్వదించాడు. ఆయన వారిని ఫలించమన్నాడు, భూమిని నింపండి అన్నాడు, సమస్తాన్ని మీ స్వాధీనంలో చేసుకోమన్నాడు. అంటే దేవుడు మొట్టమొదటి కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అదే అత్యున్నతమైన ఆశీర్వాదమై ఉన్నది. అయితే ఈ కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమాన్నైనా మనం నిజంగా దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే, ఆ స్థితికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం రక్షణ అనే స్థానాన్ని దాటి వెళ్ళాలి. రక్షించబడకుండా ఒక కుటుంబము నిజమైన కుటుంబంగా ఉండే అవకాశం లేదు. ఒకవేళ లోకములో ధనికులుగాను ఘనత కలిగిన వారు అనేక మంది ఉండొచ్చు, కానీ వారిలో యేసుక్రీస్తు గన లేకుండా వారి లోకాన్ని విడిచినట్లయితే ఈ లోకములో వారు కలిగి ఉన్న సంపదలు కానివ్వండి, ఘనత వలన కానివ్వండి ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మరి కుటుంబం కొరకు మనం ఈ కూటాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా కుటుంబం ఎడల ఒక గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు. ఎందుకంటే మానవుడి యొక్క మొదటి మిషన్ ఫీల్డ్ ఏంటంటే కుటుంబమై ఉన్నది. రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే తన పరిచర్యను తన కుటుంబంలో ప్రారంభించాలి. ప్రతి విశ్వాసి తన కుటుంబం ఎడల ఒక బాధ్యతని కలిగి ఉండాలి. ఎందుకనగా ఈ చివరి కాలంలో వాక్యాన్ని సరైన విధానంలో చూడని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఒక మనిషిని మరి నిందించాలనే ఉద్దేశంతోనే వాక్యాన్ని చూస్తున్నారు తప్ప ఆ వాక్యం యొక్క నిజ ప్రత్యక్షతను ప్రజలు గ్రహించట్లేదు. యేసు ప్రభు సెలవిచ్చారు. ఏమనంటే, ఎవడైనా తన తల్లినైనను తండ్రినైనను ద్వేషించని వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి?
ఆయన ఆ మాట చెప్పాడు. మరి అదే ఆయన తన తల్లిదండ్రులకు లోబడ్డాడనే సంగతిని ఎందుకు వాక్యంలో రాయబడి ఉన్నది కదా, మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? తల్లికైనను తండ్రికైనా చెందవలసిన దాన్ని దేవునికి అర్పించేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. నీ తల్లిదండ్రులకు చెందాల్సిన దాన్ని వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినా సరే నువ్వు శాపగ్రస్తుడు అవుతావని ఇవి యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు. ఆయన మరణించేటప్పుడు, ఆయన శిలువ మీద మరణించేటప్పుడు ఆయన తల్లిని యోహానికి అప్పగించాడు. ఆమె బాధ్యతను యోహానికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఒక శరీర రీతిగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన శరీరంలో నెరవేర్చవలసిన బాధ్యతలు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతను ఆయన నెరవేర్చాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకు సంపూర్ణ మాదిరి అయి ఉన్నాడు. ఈరోజు రక్షించబడిన మనం మన కుటుంబ సభ్యుల్ని ద్వేషించడం కాదు. ఈరోజు కుటుంబంలో ఒకడు రక్షించబడ్డాడంటే ఆ రక్షించబడ్డవాడినేమో రక్షించబడని వాళ్ళు ద్వేషిస్తున్నారు, రక్షించబడిన వాడేమో రక్షించబడని వాళ్ళని ద్వేషిస్తున్నాడు. అది సరైన విధానం కాదు. దేవుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని రక్షించాడు అంటే ఆ రక్షణ ప్రణాళికను కొనసాగించవలసిన బాధ్యత ఎవరిదంటే ఆ కుటుంబంలో రక్షించబడిన వ్యక్తిదై ఉన్నాడు. అయితే నువ్వు చెప్పగానే మారరు. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మన దగ్గరికి వచ్చి నైస్గా మాట్లాడతారు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఇంటిలో వాళ్ళ కుమార్తెకో కుమారుడికో నాకు గుర్తులేదు, మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మీరు రావాలండి అయ్యగారు అన్నాడు. సరే నేను చెప్పాను, చాలా హడావుడిగా ఉంది బ్రదర్, బిజీగా ఉంది, కుదరదంటే, లేదండి మీరు తప్పకుండా రావాలి అయ్యగారు, మీరంటే మాకు చాలా ఇష్టము, మీ ప్రసంగాలంటే మాకు చాలా ఇష్టం అండి. ఏదో చెప్పుకొచ్చాడు. సరే నేను అన్నాను నా ప్రసంగాలు ఇష్టమని కాదు కానీ సరే వస్తాను బ్రదర్ అన్న. కానీ ఆ రోజుల్లో ఆ నెలలో నాకు చాలా విపరీతమైన మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ మధ్య ఎలాగో నేను మిస్ అయ్యాను. ఆ డేట్స్ ఇవ్వటం మిస్ చేశాను. ఎలా తప్పు చేశానంటే ఆయనకి ఏ డేట్ ఇచ్చానో ఎంగేజ్మెంట్ కోసం అదే డేట్ నేను ఆల్రెడీ మరి వెళ్ళడంలో జయకుమార్ గారి యొక్క సంఘంలో పెళ్లికని ఇచ్చానంట. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మరలా ఇంకొక రోజు నేను ప్రయాణంలో ఉన్నప్పుడు రాజవర్ధన్ గారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి వాళ్ళ చర్చిలో పెళ్లికో మరి దేనికో నాకు తెలియదు కానీ ఆ ప్రసంగానికి నన్ను ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమమే అయితే వాళ్ళు కూడా డేట్ అడిగారు. ఇదే సరే వాళ్ళు అడిగిన డేట్ కూడా ఇదే, 3 డేట్లు కలిసిపోయింది. ఆ సంగతి నాకు తెలియదు. సరే రాజవర్ధన్ గారు ఏం చేశారంటే వాళ్ళ బిలీవర్ని పంపించారు ఏది పెళ్లి కార్డు ఇవ్వటానికి. ఆయన పెళ్లి కార్డు ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆయన ఆ జయకుమార్ గారి దగ్గర నుంచి ఇవ్వటం మొదలుపెట్టేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 డేట్లు వాళ్ళకి ఇచ్చానన్న సంగతి, ఒకే డేట్ ఇద్దరికి ఇచ్చానన్న సంగతి బయటపడింది. తర్వాత మళ్ళీ చూసుకుంటే అప్పుడు రాజవర్ధన్ గారు ఫోన్ చేశారు, అన్న ఆ రోజు పెళ్ళి ఉందంట కదా అక్కడ ఆల్రెడీ. అయ్యో అనుకున్నా. మళ్ళీ కొంచెంసేపటికి ఇంకొక గంటకి తెలిసింది ఏంటంటే ఈ డేట్ కూడా అదే డేట్. ఇంకేం చేయాలి? 3 వేరు ఊర్లు. సరే ఒక రాజవర్ధన్ గారికి చెప్పానయ్యా నీది ఎలాగో ప్రసంగం కాబట్టి ఎట్లాగో అడ్జస్ట్ చేసుకోండి అన్నాను. సరే ఆయన అడ్జస్ట్ అయిపోయాడు. మరి ఈయన కార్యక్రమానికి వచ్చేసరికి ఈయనతో చెప్పే బ్రదర్ ఇది పరిస్థితి, అక్కడేం పెళ్లి చేయాలి, ఇది ఎంగేజ్మెంట్ కాబట్టి పెళ్లి దగ్గర నేను తప్పకుండా ఉండాల్సిందే, అది రిజిస్టర్ చేయాల్సిన పెళ్లి, అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. కాబట్టి మీరు టయాన్ని ఏమన్నా మారుస్తారా? ఉదయం అక్కడ పెళ్లి చేసి వస్తా, 12 తర్వాత మీ దగ్గరికి వస్తాను, లేదంటే 2 పాస్టర్స్ ఉన్నారు నేను ఎవరో ఒకరిని కేటాయిస్తాను, లేకపోతే మీరు ఎవరు నన్ను చూసుకుంటారు. ఎందుకంటే 15 రోజుల పైన గ్యాప్ ఉంది ఇంకా టయానికి. ఇంకా దేవుని కృప ఏంటంటే ఆ సంగతి చాలా ముందు తెలిసింది. సరే ఏదో ఒకటి అయింది. ఆయన చివరికి ఇంకా నేను ఆయన అన్న టయానికి రాలేనన్న సంగతి ఆయనకి తెలిసిన తర్వాత వస్తే వస్తారులేవే, పోతే పోతారులేవే, నువ్వేనా పాస్టర్, నువ్వు కాకపోతే దేశంలో ఎవడో లేడా అనేసాడు ముఖం మీద. అంటే ప్రజల యొక్క స్వభావాన్ని మీరు చూడండి. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితేనే వాళ్ళు ఆశీర్వాదాలు వేస్తారు. అంటే నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు వెళ్ళగానే మీ అబ్బాయికో మీ అమ్మాయికో అరే ప్రార్థనకు రారా అనగానే వచ్చేస్తున్నానని బయలుదేరాళ్ళు. వాళ్ళు బయలుదేరకపోయినంత మాత్రం చేత వెంటనే నీ కోపం రాకూడదు, వాళ్ళ మీద ఆగ్రహాన్ని తెచ్చుకోకూడదు. ఎందుకంటే నిన్ను దేవుడు రక్షించటానికి నీ విషయంలో ఎంత భరించాడో నీ కుటుంబంలో వారి యొక్క రక్షణ కొరకు కూడా నువ్వు అంతే భరింపు కలిగి ఉండాలి. ఈరోజు ప్రజలు అడగగానే వచ్చేస్తుంది అనుకుంటున్నారు మీరు. ఒక మనిషి మారటం అనేది నువ్వు మారటానికి ఎంత టైం పడుద్దో పక్కోడు మారటానికి కూడా అంతే సమయం
పడుతుంది. చాలా మంది రక్షించబడగానే ఒక్కొక్కడు అనుకుంటాడు ఒక్క సంవత్సరంలో న్యూజివేడ్ మొత్తాన్ని మార్చేయాలి, ఇంకొక సంవత్సరంలో ఇండియాని మార్చేయాలి, ఇంకో సంవత్సరంలో ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుద్ది అసలు ముందు మారాల్సింది మనమే చాలా ఉందనే సంగతి అర్థం అవుద్ది. యెషయా గారికి దేవుని చూసిన తర్వాత అర్థమైంది ముందు మారాల్సింది ఆయన అని. అప్పుడు దాకా దేశం కోసం భారం కలిగి ఉన్నాడు, కానీ దేశంలో వాళ్ళందరూ అట్టున్నారు ఇట్టున్నారు అనుకున్నాడు. కానీ నిజంగా ప్రభువు దగ్గర నిలబడినప్పుడు అప్పుడు యెషయా తనను చూడగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈరోజు ప్రతి కుటుంబము ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామును బట్టి అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. తరతరాలకి వారి ఆశీర్వాదాలు నిలిచి ఉన్నాయి. ఈరోజు హెబ్రీలు ఇశ్రాయేలీలు కానివ్వండి, ఈరోజు మహమ్మదీయులు కానివ్వండి, ఈరోజు క్రైస్తవులు కానివ్వండి, వాళ్ళు గర్వంగా చెప్తారు క్రైస్తవులు అంటే మనం అబ్రహాం యొక్క రాజ సంతానం అని చెప్పుకుంటున్నాం. ఇశ్రాయేలీలు అంటారు అబ్రహాం యొక్క వాగ్దాన సంబంధులు మేము అంటున్నారు. ముస్లిమ్స్ అంటున్నారు అబ్రహాం యొక్క సంతానం నిజమైన సంతానం మేమే అంటున్నారు. ఏది ఏమైనా ఆయన వలన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, తరతరాలుగా ఆశీర్వదించబడుతున్నారు. 100 సంవత్సరాలు దాటి 1000 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. అయినా అబ్రహామును బట్టి వారు ఆశీర్వదించబడుతున్నారు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడాలి. అది దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక. అందునిమిత్తం ఇక్కడ దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు నాకు నచ్చావు, నువ్వు నా హృదయానుసారుడివి, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తున్నాను, నీ సింహాసనం మీద ఎల్లప్పుడూ నీ కుమారుడు పరిపాలన చేస్తాడు. ఒకవేళ నీ కుమారుల్లో ఎవడైనా పాపం చేస్తే వాడిని నేను గద్దిస్తాను, శిక్షిస్తాను, కానీ సౌలును దూరం చేసినట్టుగా మిమ్మల్ని నేను దూరం చేయను అన్నాడు. ఇంకా సింహాసనం దేవుడిచ్చాడు, ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? ఎవరు అడగనిది ఊహించని ఆశీర్వాదాన్ని దేవుడు దావీదుకు మాత్రమే ఇచ్చాడు. దావీదుని అన్నాడు, నువ్వు మాత్రమే కాదు, నువ్వు వెళ్ళిపోయినా సరే నీ పేరున ఒకటి సింహాసనం మీద ఉండి తీరాల్సిందే. అందుకే సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు ఘోరమైన పాపం చేసినా సరే దేవుడు ఏం చేశాడంటే దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 2.5 గోత్రాలు ఆయన చేతిలో పెట్టి ఆయన రాజుగానే ఉంచాడు. రాబోయే రోజుల్లో యేసు ప్రభు వారి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలించబడేటప్పుడు ఆయన దావీదు కుమారుడుగా ఆ సింహాసనం మీద ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. అంత గొప్ప ఆధిక్యత ఎవరికి ఇవ్వబడిందంటే దావీదుకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందంటే దావీదు దేవునితో నడిచాడు. అయితే దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నా కుటుంబం కొరకు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, సింహాసనం మీద నా సంతానాన్ని ఉంచుతావన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు, నువ్వు మాట ఇచ్చావంటే దాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. ఆ విషయాన్ని నేను నమ్ముతున్నాను. అయితే అంత మాత్రమే కాదు, నేను నీతో మనవి చేసేది ఏంటంటే, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. మీరు తర్వాత ఈ అధ్యాయాన్ని వచనం పట్టి చదవండి జాగ్రత్తగా. ఒక్కొక్క మాట జాగ్రత్తగా చదువుతూ ఉంటే ఆ దేవుడు ఒక కుటుంబం విషయంలో తను నమ్మిన ఒక వ్యక్తి యొక్క జీవితం ద్వారా దేవుడు ఎంత కార్యాలు చేయాలనుకుంటున్నాడో మనం చూడగలం అక్కడ. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే నీ కుటుంబానికి నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. వాళ్ళు ద్వేషిస్తారు, వాళ్ళు ఖండిస్తారు, అది వేరే విషయం. నువ్వు రక్షించబడ్డావు అనగానే నువ్వు చేసే ప్రతి పని నీ కుటుంబం ఒప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు వాళ్ళు చేసే పని మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకో. మరి నీ పని ఎందుకు ఒప్పుకోవాలి? మేము సరిగా చేస్తున్నాం కదండి, కరెక్టే, ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోలేదు అన్నంత మాత్రం చేత అప్పుడే నువ్వు వాళ్ళ మీద అగ్ని కురిపించమాకు. నీ ప్రేమ చూపు వాళ్ళు వినకపోతే తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. నీ పని అగ్ని కురిపించటం కాదు, నీ పని ప్రేమను కురిపించటం. నీ పని వాళ్ళ కోసం విజ్ఞాపన చేయటం, వారి కోసం నువ్వు ప్రార్థించటం. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా నువ్వు నీ దాసుడైన నా విషయంలో నువ్వు ఏది వాగ్దానం చేశావో అది నెరవేర్చడానికి నువ్వు సమర్థుడివి. ఎందుకంటే నువ్వు దేవుడివి, నువ్వు మాట ఇచ్చి నువ్వు నెరవేర్చే దేవుడివి. అయితే దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపుము.
సింహాసనం ఓకే, మాకు ఎప్పుడు రాజ్యం ఉంటుంది, మేము ఎప్పుడు రాజుల్లాగా ఉంటాం, నా కుమారులు ఎప్పుడు కూడా రాజుల్లాగానే ఉంటారు. ఒకవేళ సౌలులాగా ఎవరైనా పాపం చేసినా సరే 4 తన్నైనా మరలా కూర్చోబెడతాను, కానీ దాని నుంచి తొయినా అన్నావు, వెరీ గుడ్, కానీ అది కాదు నాకు కావాల్సింది. నువ్వు ఎలాగో వాగ్దానం చేస్తుంది నువ్వు ఇస్తావు, కానీ నేను నీకు మనవి చేసేది ఏంటంటే ప్రభువా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. అంటే ఒక సింహాసనం మీద నీవు ఆసీనుడయ్యేదానికంటే కూడా నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండటం అనేది శ్రేష్టమైనది. కాబట్టి దావీదు తన కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ కుటుంబం ఎడల ఆ బాధ్యతను మనం కలిగి ఉండాలి. జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి వచ్చాడు. ప్రవక్త చెప్పాడు, జక్కయ్యకి యేసును చూడాలని ఆశ ఎందుకు కలిగిందంటే మొదటగా ఆయన భార్య రక్షించబడిందండి. ఆమె యేసు ప్రభు యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఆమె రక్షించబడింది. బైబిల్లో ఎక్కడుందని ఎవడన్నా అడిగితే మేము చెప్పేది ఏం లేదు, నువ్వు అడిగేవన్నీ బైబిల్లో ఉండదు. అవన్నీ ఉంటే పెద్ద గ్రంథాలయంలో కూర్చోవాలి మనం. ఆ గ్రంథాలయం కూడా సెంట్రల్ లైబ్రరీ కాదు, ప్రపంచం అంతా నిండిపోయిన గ్రంథాలయం పెట్టినా ఆయన చేసిన కార్యాలు చాలా. డాక్టర్నల్ పాయింట్స్ అడ్డం రానంత వరకు చెప్పేది పెద్ద ఆయన చెప్పిన మాట వినాలి. ఏదో ఉన్నాయన్నీ ఇటు చేసేదట్టు ఒక్కొక్కడు. బ్రహ్నాం గారు చెప్పగానే ఎక్కడుంది, ఆయన సొంతగా చెప్పాడంటే ఆయన ఎక్కడ చూసి చెప్పాడో ఎవరి మాట విన్నాడు. ప్రతిదీ నేను చెప్పాను అలా, వాళ్ళందరం కూడా నేర్చుకున్నాయి. నిన్న ఆ వీకేఆర్ బ్యాచ్ మొన్న బ్రహ్నాం గారు అబద్ధ బోధకుడని ఒక వీడియో వదిలేరు, చూశాను, వదిలేశారు. సరే, మొన్న నేను కర్నూలులో చేసిన ప్రసంగం దొరికింది దానికి, ఆ మొక్క మళ్ళీ నాది యాడ్ చేసి మళ్ళీ ఇవాళ వదిలేరు అనమాట దాన్ని. ఒకసారి ఒక ఆయన ఐజక్ గారిని వీళ్ళందరినీ తిట్టుకుంటా ఒక పేపర్ రాశాడు. ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అది. 10 ఏళ్ల క్రితం ఒక ఆయన ఈ షిండే గారిని, ఐజక్ వసంత కుమార్ గారిని, ఇంకా మార్క్ గారిని, శామ్యుల్ కొత్త గారిని వీళ్ళందరిని తిట్టుకుంటా వాళ్ళ మీద రాసినప్పుడు ఆ పేపర్ చదివిన తర్వాత నేను పాస్టర్ జయకుమార్ గారు ఉన్నాం. జయకుమార్ గారు అంటున్నాడు, అన్న వీళ్ళ పేర్లో మన పేర్లు ఎందుకు లేవు ఇందుట్లో అన్నాడు. వాళ్ళ పేర్లే ఉన్నాయి, వాళ్ళనే తిట్టాడు, వాళ్ళే మెసేజ్ కోసం నిలబడ్డారు కాబట్టి వాళ్ళని తిట్టాడు, మన పేర్లు ఎక్కడ అన్నాడు. కాబట్టి ప్రస్తుతానికి మన పేరు యాడ్ అయింది. కాబట్టి ప్రజలు ఏంటంటే ఏదో అడిగేసాం, ఏదో తెలిసేసుకున్నాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రవక్తల్లో ఉన్న ప్రతి ఆత్మ యేసుక్రీస్తు ఆత్మే. అన్నంత మాత్రం చేత ఒక ప్రవక్త దేవుడని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మోషే అన్నాడు, దేవా ఒకవేళ ఇశ్రాయేలు అందరినీ నువ్వు నశింపజేసే లెక్క అయితే నా పేరు జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టే అన్నాడు. ఎందుకు నిలబడ్డాడు మోషే? ఈరోజు చాలా మంది పాస్టర్లు సంఘం నుంచి ఒక 10 మంది వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు, వాళ్ళు మాడిపోతారు, కాలిపోతారు అంటారు. మరి మోషేని విసిగిస్తున్నందుకు దేవుడు ఏమన్నాడు? అరే అబ్బాయి, మోషేని వీళ్ళు విసిగిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ నేను నశింపజేసి ఒక కొత్త జనాంగాన్ని నేను నీకు తీసుకుని వస్తాను, వాళ్ళు నీ మాట వింటారు, వాళ్ళని తీసుకుని ప్రశాంతంగా వెళ్ళమంటే ఆయన అన్నాడు, నువ్వు వీళ్ళని కానీ నశింపజేస్తే వాళ్ళకంటే ముందు నా పేరు తీసేయమన్నాడు. అంటే తనను వ్యతిరేకించే వారి కొరకు, తనని ఇబ్బంది పెట్టే వాళ్ళ కొరకు వారి స్థానంలో శిక్ష పొందటానికి నిలబడ్డాడు మోషే. ఎందుకు నిలబడ్డాడంటే అది మోషే ఆత్మ కాదు, యేసుక్రీస్తు ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఎందుకు మరణించాడు? నీ కొరకు, నా కొరకు మరణించాడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఒకసారి నేను ఒక షార్ట్ పెట్టారు పాస్టర్ నా ప్రసంగంలో, యేసు ప్రభుకి సిలువ పొంది ఏ యోగ్యత లేదంటే ఒకడంటాడు, ఆయనకే యోగ్యత ఉందంటాడు. నా మాట అర్థం కాకపోతే వచ్చిన సమస్య. ఆయన ఏ పాపం చేశాడని ఆయన సిలువేయబడ్డాడు? ఆయన పాపాన్ని బట్టి కాదు, నా స్థానంలో నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు. అది పొందే యోగ్యత మనకే ఉంది. ఎందుకంటే తప్పు చేసింది మనం, శిక్ష పొందాల్సింది మనం, కానీ మనం రక్షించడానికి మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. మోషే కూడా అదే చేశాడు. మోషే ఎలా చేశాడు అంటే అది యేసుక్రీస్తు యొక్క ఆత్మను బట్టి చేశాడు. అంటే ప్రవక్తల్లో ఉన్నదంతా క్రీస్తు ఆత్మే. ఏలియా ఆత్మ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మే. అది నీకు అర్థం కావాలంటే గంట ప్రసంగం నువ్వు వినాలి, 2-3 గంటల ప్రసంగం వినాలి. వినటం మాత్రమే కాదు, గ్రహించగలిగే ప్రత్యక్షత నీకు ఉండాలి. నువ్వు లేకపోతే వాళ్ళ కూర్చుంటే నువ్వు మళ్ళీ కూర్చుని మళ్ళీ బిట్లు కట్ చేసుకుని ఏడవటం తప్ప నీకు చేతన అయ్యేదేమీ ఉండదు. ఎందుకని ఉండదు? ఆ ప్రత్యక్షత నీకు ఇవ్వబడలేదు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పేశాను, అరే బాయ్ గొడవలు వద్దు,
కలర్ బ్రైట్నెస్ ఉన్నవాడికి ఎవడ రంగులు చూపించలేడు. వాడికి అర్థం కాదు. నువ్వు వాడితో దెబ్బలాట పెట్టుకున్నవాడితే బుద్ధి అవుతుంది, తక్కువ అవుతుంది. అది గ్రహించాలి. ప్రత్యక్షతనిచ్చేవాడు ప్రభు. మనందరికి కూడా మనకు వచ్చిన ప్రత్యక్షత ఒకే రోజు రాల, టైం పట్టింది. ఒకడికి వచ్చినంత ప్రత్యక్షత వెంటనే ఇంకొకటికి రాదు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి దాన్ని గ్రహిస్తాడు. ఆ గ్రహిస్తే వరకు మనం ఓర్చుకోవాలి. ఈ కుటుంబ విషయాల్లో కూడా మనం అదే కలిగి ఉండాలి. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నా కుటుంబము నీ వలన ఆశీర్వదించబడి నిత్యము నీ సన్నిధిలో నిలుచునుగాక. ఈరోజు నేను చెప్పాను ఉదయకాలం, మీ నోటి మాట సరిగా లేకపోతే మీ చేతుల కష్టార్జితం వ్యర్థమైపోద్ది. వ్యర్థం చేసుకోమాకండి దేవుని సన్నిధిలో. ఎక్కడ ఎలా జరిగిందో దాన్ని పక్కన పెట్టండి. ఇక నుంచి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పలికే ప్రతి మాట సరిగా పలకండి. అపహాసకుల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేయకూడదు. వాళ్ళు వాగేది వాగుతా ఉండనివ్వండి, చేసేది ఏమీ లేదు. యేసుప్రభు ఒక చోటకు వెళ్ళాడు. యేసుప్రభు ఒక చోటకు వెళితే అక్కడ నడువంగిపోయిన ఒక స్త్రీ ఉందంట. ఇంక యేసుప్రభు అక్కడికి రాలా. ఒక మీటింగ్ జరుగుతుంది సమాజ మందిరంలో. అక్కడ ఒక నడుము వంగిపోయిన ఒక అమ్మాయి ఉంది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి దురాత్మ చేత పీడించబడుతున్నాం. అప్పుడు యేసుప్రభు వస్తున్నాడంట దూరం నుండి. యేసుప్రభు ఆ మందిరానికి వస్తున్నాడు. వాళ్ళని యేసు రావటం చూడగానే, యేసుప్రభు గారు రావటం చూడగానే వాళ్ళు అనుకుంటున్నారంట, వస్తున్నాడా, రాని ఇక్కడ నడువంగిపోయింది ఉందంటే ఊరుకోడు ఆయన, ఖచ్చితంగా వచ్చి స్వస్థపరుస్తాడు. వాడికి ఓచ చేయగలిగిన వాడు ఉన్నాడు, ఊరుకోడు ఆయన. ఒకడికి ఎవరికైనా బలహీనత ఉంటే ఎవడో ఏదో అన్నాడని ఆయన నోరు మూసుకుని కూర్చునేవాడు కాదు. ఆయన వచ్చి ఆ ఓచ చేయగలిగిన వాడిని స్వస్థపరిచాడు. వాళ్ళకి తెలుసు వస్తాడు, స్వస్థపరుస్తాడు, ఈయన మీద దెబ్బలాట వేసుకుందాం. విశ్రాంతి దినాన పని చేయొచ్చా, చేయకూడదా? అంత చదివినోడికి ఒకటి ఎద్దు కానీ, ఒకటి గాడిద కానీ, ఒకటి ఆవు కానీ గోతులో పడితే విశ్రాంతి దినాన్న దాన్ని పైకి తీయాలన్న వచనం కనపడలేదా నీకు? గుడ్డోడు కాకపోతే అందుకే గుడ్డోడు అని తిట్టేది మా వాళ్ళు. నేను తిట్టను, వదిలేస్తున్నాను అంతే. ఇది చదివినోడికి అది ఎందుకు చదవలేదు నువ్వు? ఇది చెప్పిన వాడు, నేను అదే చెప్పాను. పేతురు యేసుక్రీస్తు అన్నాను నేను. ఎందుకన్నానంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు యేసుక్రీస్తు. ఎందుకు ఆయన యేసుక్రీస్తు రావాల్సి వచ్చిందంటే అసలు ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆదాము దగ్గర నుంచి పలకబడిన మాట ద్వారా వచ్చిన ప్రతివాడు దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని చూపించాలి. ఆదాం ఫెయిల్ అయ్యాడు కాబట్టి దేవుడే దిగొచ్చి, ఒక మానవుడిగా దిగొచ్చి ఆయన సంపూర్ణతను చూపించాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంపూర్ణతని లోకానికి చూపించాల్సింది ఎవరంటే ఆయన ద్వారా రక్షించబడిన వాళ్ళే. కాబట్టి ఈరోజు మన మాట సరిగా ఉండాలి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు రక్షించబడగానే నీ కుటుంబం నీకు శత్రువులు కాదు. ఈరోజు చాలా మంది రక్షించబడిన విశ్వాసులు ఈరోజు వర్తమానంలోనికి వచ్చిన వాళ్ళు తమ కుటుంబాన్ని శత్రువులుగా చూస్తున్నారు. ఎందుకంటే వాడు మారలేదండి, వాడు సాంప్రదాయాల్లో ఉన్నాడండి. నువ్వు చేసేది ఏంటి? వాడికి గ్రహింపలేదు, నీకుందగా నువ్వేం చేస్తున్నావు? రెబెకా మారింది. ఆమె పేరు రెబెకా అన్నాడు ఊరికనే అనుకోండి, అదేం సిద్ధాంతం ఏమి కాదు. ఇంకొకటి శారాని దెబ్బలాట పెట్టుకోమాకండి, ప్రోగ్రాములు పెట్టుకుని మళ్ళీ డిబేట్లు పెట్టుకుని వెళ్ళమాకండి. ఊరిన అర్థం కావటానికి ఆయన ఒక మాట చెప్పాడు, ఏది ఎంతవరకు తీయాలో అంతవరకే తీయండి, అప్పుడు మీరు బాగుపడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు ఆమె మార్పు చెందిందంట. కానీ భర్త ఇంకా లోకంలోనే ఉన్నాడు, ఇంకా అన్యాయపు సంపాదన చేస్తానే ఉన్నాడు, ఇంకా తన సమయం అంతా డబ్బు మీదే ఖర్చు పెడుతున్నాడు, డబ్బు సంపాదన మీదే దృష్టి పెడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ప్రభువా నా భర్తను నువ్వు మార్చని ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ఈరోజు నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు నువ్వు ఇవ్వగలిగే శ్రేష్టమైన బహుమానం ఏంటంటే కొంత సమయాన్ని కేటాయించి నువ్వు మోకరించి వారి కొరకు ప్రార్థన చేయటమే గొప్ప గిఫ్ట్ అయ్యను. నువ్వు కాదు మాట్లాడాల్సింది. నువ్వు గంటలు తరబడి మాట్లాడితే ఉపయోగం లేదు. 1-2 సార్లు చెప్పండి, వదిలేయండి. ఒక తప్పు చేసేవాడిని కూడా 100 సార్లు తిట్టమాకండి, తిడితే ప్రయోజనం ఏమి లేదు. వాడికి తెలియటానికి 1-2 సార్లు చెప్పండి, మిగిలిన 90 సార్లు 95 సార్లు మోకరించి దేవుని దగ్గర మొరపెట్టండి. ఎందుకంటే అపవాది ఒకటి కళ్ళు మూసినప్పుడు ఆ కళ్ళు తెరవగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఏ సిద్ధాంతం కానీ, ఏ ఫిలాసఫీ కానీ
మనిషిని మార్చలేదు కాబట్టే ఈ ప్రపంచంలోకి వచ్చింది ఎవడో మార్చలేకపోయాడు. ఒక యేసుక్రీస్తు మాత్రమే మార్చగలిగాడు. ఒక చెడిపోయిన వాడిని, ఒక పడిపోయిన వాడిని మార్చాడు. ఒకడంటాడు యేసుప్రభు చెడిపోయిన వాళ్ళని బాగు చేస్తాడు, ఇంక మంచివాళ్ళు రారంటే ఎవడు మంచివాడు? అందరూ చెడిపోయిన వాళ్ళే. కాకపోతే ఒకడేం జనాలందరికీ తెలిసిన చెడిపోయినోడు, ఒకడు వాడికి మాత్రమే తెలిసి చెడిపోయినోడు. ఒకడు బహిరంగ పాపి, ఒకడు అంతరంగ పాపి. పాపిని కూడా మార్చగలిగిన వాడు ఆయన కాబట్టే సమాజానికి చూపించడానికి కొన్ని గొప్ప లోకంలోని అత్యంత పాపిష్టులను ఆయన పట్టుకుని వాళ్ళ మార్చి లోకానికి చూపిస్తున్నాడు. ఏంటంటే నేను పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన సమర్థుడని. కాబట్టి ఇప్పుడు జక్కీ భార్య ఆమె మార్పు చెందింది, కానీ భర్త మారలా. దానికోసం ఆమె ఏం చేస్తుందంటే ఆమె ప్రార్థన చేస్తుంది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. అబ్రహాము తనను విడిచిన లోతు కొరకు ప్రార్థన చేశాడు. లోతు ఒక్కడి కొరకే కాదు, లోతు కొరకు యుద్ధం చేశాడు. ఆయన శత్రువులు వచ్చి పట్టుకుపోతే శబాష్, నన్ను వదిలిపెట్టాడు, ఆడికి దెబ్బ తగిలింది అని అన్నది. ఈరోజు ఎప్పుడు అందరం మనతో స్నేహంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. అభ్యంతరాలు వస్తే వెళ్ళిపోనివ్వండి, అందుట్లో పెద్ద సమస్య ఏమీ లేదు. దానికోసం ఏదో నీ దగ్గర కలిసి ఉంటే ఆశీర్వాదాలు నీ దగ్గర నుంచి పోగానే ఏదో శత్రుత్వాలాగా మనం ఎవరిని శత్రుత్వ భావంతో చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతే. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక్కొక్కడిని కలుపుతూ ఉంటాడు, ఒక్కొక్కడిని విడిపిస్తూ ఉంటాడు. కానీ నీ గమ్యం యేసు వైపుకు ఉండాలి. లోతును విడిచిపెట్టాడని లోతు మీద కోపం ఏం పడలేదు ఆయన. లోతుని శత్రువులు పట్టుకుపోయారని యుద్ధం చేశాడు. కానీ దేవుడే ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుని దగ్గర ఆయన పోరాటం చేశాడు, ప్రార్థన చేశాడు. దేవుణ్ణి అడిగాడు, ఒకసారి కాదు 10 సార్లు అడిగాడు. కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను అడగడానికి సిగ్గుపడతాను, షాపులకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా. ఎందుకంటే సిగ్గుపడతారంటారు మా ఇంట్లో వాళ్ళు. కానీ దేవుడి దగ్గర అబ్రహాము సిగ్గుపడలేదు, భయపడలేదు. లోతు కోసం అడిగాడు. అయ్యా 50 మంది రక్షించుతామంటే 50 మంది ఉంటే ఆ 50 మందినే కాదు, వాళ్ళ నిమిత్తం ఆ పట్టణాన్ని కూడా నేను రక్షిస్తానన్నా. అంటే మిగిలిన 1,00,000 మంది పాపిష్టోళ్ళైనా ఈ 50 మంది కోసం నేను వాళ్ళని విడిచిపెడతాను. ఒకవేళ ప్రభువా 50 కాదు, నేను ఒకవేళ 45 మంది ఉంటే అంటే అబ్రహాము నిశ్చయపరచుకోవాలనుకుంటున్నాడు. ఏదో ప్రార్థన చేసి ప్రభువా మనోళ్ళు కొంతమంది ప్రార్థన చేయమంటే ఒకళ్ళ కొరకు ఒకళ్ళు చేయమంటే ప్రభువా వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన ఆమెన్ అంటారు. అది అందుకనే అక్కడ ఏముండట్లా. రాజుగారు అంటే ఒక పాత్ర తెచ్చి పాలు పోయమంటే అందరూ అనుకున్నారంటే ఎట్టగా అందరూ పాలే కదా పోసేది, నేను ఒక గిద్దెడు నీళ్ళు పోతే ఎవడ చూసి వచ్చాడు అనుకున్నారంట. ఒక్క పాల చుక్క లేదంట. ఎందుకంటే తెలివి ఒక్కడికే ఉంటుందా? అందరికీ తెలివి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసి నువ్వు పడుకుంటావు, ఆడు ప్రార్థన చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వేస్తాడు అని ఆడు అనుకుంటున్నాడు. అది సాతానుడు కూడా ఏమనుకుంటున్నాడు, అసలు ఇలా అయిపోయిందిలే అని ఆడు ప్రశాంతంగా పడుకుంటున్నాడు. నిజంగా మీ కొరకు ఎలా చేస్తారో అలా చెయ్యండి. మీరు అలా చేస్తా ఉంటే మీ కొరకు చేసే అవకాశం రాదు మీకు. అర్థమైందా? మీరు ఇతరుల కొరకు చేయండి, ఇతరుల బాధ్యతల కొరకు మీరు నిజంగా ఒక గంట సేపు ప్రార్థన చేయండి. మీ కొరకు చేయండి, ఇతరుల కొరకు చేయండి. ఒకనొక సమయం వస్తుంది నీ సమస్యల కోసం ప్రార్థన చేసే అవకాశం లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్లా అందరం చేస్తే అతి త్వరలో ఆ ఎత్తబోట్లో మనం ఉండగలం. ఒకడినొకడు ద్వేషిస్తా, ఒకడినొకడు హింసిస్తా, ఒకడినొకడు బాధ్యత కలిగి లేకుండా మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఎత్తబాటు ఎక్కడి నుంచి వస్తుంది? ఎత్తబాటడానికి ఒక లక్షణం ఏంటంటే చివరి గొర్రె రావాలి. ఆ గొర్రె నా ఇంట్లో ఉందో, మీ ఇంట్లో ఉందో, మీ ఇంటి పక్కన ఉందో, నీ పొరుగు వారిలో ఉందో ఎవరికి తెలీదు. నీ పని ఏంటంటే ప్రతి వాడి ఎదుట నీ ప్రేమను, నీ క్రైస్తవ జీవితాన్ని మనం చూపించాలి. ప్రారంభంలో క్రైస్తవ్యాన్ని బట్టి ఒక రక్షించబడినప్పుడు కుటుంబం ద్వేషాన్ని చూపింది కాబట్టి అదే మిగిలిపోయింది, అదే భక్తి అనుకుంటున్నారు. ఈరోజు భక్తులు చెప్తారు, మా అమ్మ చచ్చిపోయినా రాలేదు, మా నాన్న చచ్చిపోయినా రాలేదు. నేను ఎందుకు రాలేదు? నువ్వు ఆ మాట చెప్తే జనాలు నవ్వుతారు. వెళ్ళొద్దన్నాడా దేవుడు? ఇప్పుడు మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, ఆక్సిజన్ పెట్టుకుని ఉన్నాను, కదరలేదు, వచ్చే మార్గం లేదు. అంతేగాని అది భక్తి కాదు, అదేదో గొప్ప ఆత్మీయత కాదు. లేదా ఒక ప్రసంగం చేయడానికి 100 మంది ప్రసంగికులు ఉన్నారు, ఎవడో ఒకటికి ఇవ్వచ్చు. నువ్వు నీ కుటుంబం ఎడల నీకు పెట్టిన బాధ్యతను నువ్వు పాటించు. నువ్వు పాటించకపోతే నువ్వు నిజమైన క్రైస్తవ మాదిరిని లోకానికి మనం చూపలేం, మన క్రైస్తవ కుటుంబాన్ని మనం రక్షించలేం.
ఈ బోధ అందరూ అంగీకరించకపోవచ్చు, కానీ ఇదే సత్యం. అబ్రహాము లోతు కొరకు ప్రార్థించాడు. ఒకసారిగా దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి ఆయన ఎన్నిసార్లు మాట్లాడాడు ఆయనతో? 50 సార్లు ప్రభు. ఓకే 50, ఓకే 45 అంటే 45 మంది ఉన్న పట్టణాన్ని వదిలేస్తాను. ఒకవేళ ప్రభు 40 మంది ఉంటే, ఒకవేళ 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే ఎంతసేపు పోరాడాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే అబ్రహాం అనుకున్నాడు 10 మంది అన్నా ఉంటారని. అక్కడ 10 మంది కూడా లేరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే లోతు కుటుంబాన్ని బయటికి లాక్కొచ్చాడు, పట్టణాన్ని నశింపజేశాడు. అయితే లోతులో ఆ లక్షణం లేదు కాబట్టి తర్వాత ఇబ్బందులు పాలయ్యారు, అది వేరే విషయం. కానీ అబ్రహాము శాయశక్తులు ఎంత చేశాడంటే ఒక నశించిపోయే పట్టణంలో నుంచి ఒక కుటుంబాన్ని బయటికి ఈడ్చుకొచ్చేటట్లుగా దేవుని సన్నిధిలో ఆయన పోరాటం చేశాడు. ఈరోజు అగ్ని నుండి లాగగలిగేది మోకాళ్ళ మీద ఉండి మాత్రమే లాగగలం. ఈరోజు మన కుటుంబాన్ని, పాపంలో ఉన్న వ్యక్తుల్ని బయటికి లాగాలంటే అది మోకాళ్ళ మీద మాత్రమే సాధ్యం. నోరు వాడమాకండి, ఎక్కువగా నోరు వాడొద్దు, మైకులు వాడొద్దు. కొంతమంది ఉంటారు వచ్చేసి ఊరందరికీ చెప్తా ఉంటారు, మా ఆయన కోసం ఎట్టు చేయండి, మా ఆవిడ కోసం ఎట్టు చేయండి అని. చెప్పండి, చెప్పాల్సిన లెవెల్లో చెప్పండి, ఇక మొత్తం చెప్పకూడదు. కొంతమంది వచ్చి ఇదిగో మా ఆయన నన్ను తాగొచ్చి ఎట్టగొట్టేవాడు, అట్టగొట్టేవాడు, ప్రార్థన చేస్తాను, మళ్ళీ అదొక ఘనసాక్ష్యం అనమాట. మరి ఇప్పుడు ఆయన చూసి జనాలు ఏమనుకుంటారు? అందరూ ఆయన ముఖం ఎక్కడ పెట్టుకోవాలి నువ్వు చెప్పే సాక్ష్యానికి? ఇప్పుడు ఏమో సజీవ సాక్ష్యం పేరున్నా వాడి బతుకంతా. అర్థమవుతుందా? కుటుంబాలు ఎలా దెబ్బ కొట్టేస్తున్నావా మనం? నీ భక్తి చూపించుకోవడానికి నీ ఇంట్లో వాళ్ళ భక్తిహీనతనే ఎత్తి చూపించక్కర్లేదు. నువ్వు సంఘంలో నువ్వేదో పెద్ద నీతిమంతుడు అనిపించుకోవడానికి ఇంట్లో వాళ్ళు అందరు నిన్ను అనేన్ని చెప్పాల్సిన అవసరత లేదు. వాళ్ళ కోసం నువ్వు ఓర్చుకో. క్రీస్తు నీ కొరకు ఓర్చుకున్నాడు. నువ్వు ప్రార్థించు, మోకరించు, దేవుని సన్నిధిలో గోజాడు. రక్షణ కోసం కొన్ని అడగాల్సిన విధానంలో అడగండి. ఉదయం చెప్పారు కొంతమంది సహోదరులు స్వస్థత కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు, రక్షణ కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు. అంతవరకే. అంతేగాని స్టోరీ మొత్తం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మారిన తర్వాత నువ్వు చెప్పిన స్టోరీలు అడ్డం అవుతాయి. వాడు వచ్చి ఇక్కడ నిలబడలేడు. నిలబడగలడా? నువ్వు చేస్తే చూడండి బ్రదర్, నువ్వు ఎట్టంట కదా, అట్టంట కదా, నువ్వు అట్ట చేసేవంట కదా, ఎట్ట చేసేవంట కదా, మీకోసం మేము అట్ట ప్రార్థన చేసాం, ఎట్ట ప్రార్థన చేసామంటే ఆడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో. సరైన దృక్పథాన్ని, వైఖరిని మన కుటుంబం ఎడలు కలిగి ఉందాం. ఎందుకంటే కొన్ని నీతి బోధలు అనుకున్నవి చెడగొట్టి కుటుంబం ఎడల ప్రేమను బదులుగా శత్రుత్వాన్ని పెంచుని. వాడికి తెలవక శత్రుత్వం పెంచుకుంటున్నారు మన ఎడల. మరి ప్రేమను తెలుసుకున్న మనం కూడా శత్రుత్వాన్ని వాడి ఎడలను పెంచుకుంటే ఎలాగ? చివరి క్షణం వరకు వారి కొరకు మనం ప్రార్థించి తీరాల్సిందే. రిబ్కా ప్రార్థించింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే జక్కయ్య హృదయంలో ఒక భారాన్ని పెట్టాడు. ఆయన హృదయంలో కోరిక కలిగింది, ఈ యేసు అనేవాడు ఎవరినో నేను చూడాలి. ఎందుకు ప్రజలు ఈయన గురించి ఎలాగ మాట్లాడుకుంటున్నారు? నా భార్య ఎందుకు ఆయన మీటింగ్స్కి వెళ్ళింది? ఆమె వెళ్ళిన తర్వాత ఆమెలో ఒక మార్పును చూశాడు ఆయన. ఏ మార్పును చూశాడు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆమెలో ఒక మార్పును చూశాడు. ఆ మార్పును బట్టి ఆయనకు ఒక ఆలోచన కలిగింది, ఆయన ఎవరు నేను చూడాలి. ఆ కోరిక దాహాన్ని పుట్టించింది ఎవరంటే రెబెకా యొక్క ప్రార్థన. ఎందుకంటే దేవుడు చేయాల్సిన పని దేవుడి చేత చేపించేది మన ప్రార్థనే. ఎలుగెత్తి ప్రార్థించిన ప్రార్థన మర్మాల్లో నేను మాట్లాడాను. ఒకసారి కావాలంటే వెనక్కి వెళ్ళి ఆ మెసేజ్ మరొకసారి వినండి. నువ్వు ప్రార్థించినప్పుడే దేవుడు నీ పక్షంగా కార్యం చేయటం మొదలు పెడతాడు. ఈరోజు మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. దావీదు మహాభక్తుడు చేశాడండి తన కుటుంబం కొరకు ప్రార్థన. ఈరోజు మనం చేస్తున్నామా మన కుటుంబం కొరకు? మనం రక్షించబడ్డాం, మనం వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాం. కానీ నువ్వు వెళ్ళాలంటే ఇంకొకడు పాపంలో ఉంటాడు, వచ్చేదాకా దేవుడు నిన్ను తీసుకెళ్ళడు. అది చివరి గొర్రె రావాల్సిందే, అది కండిషను. నీకు చివరి మరణం తెలుసుకున్నాక కాదు నువ్వు ఎత్తబడేది. చివరి గొర్రె రక్షించబడ్డాక ఎత్తబడేది సంఘం, వధువు. ఆ చివరి గొర్రెను మనం ఎలా వెతకగలం? మోకాళ్ళ మీద వెతకాలి. అది ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎతికేది కాదు. అక్కడ ఏదేదో నీతి వాక్యాలు పెట్టినంత మాత్రం చేత నిజమైన గొర్రె ఏమి రాదు. ఆ గొర్రెని వెతికే మార్గం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు అప్పుడు దేవుడు మార్గాన్ని సరళం చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు నీ వలే నా వలే ఆలోచన చేయడు. ఆయన
సౌలు గారు క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. ఆల్రెడీ యెరూషలేములో సంఘం అంతటిని చెదరగొట్టేశాడు, సంఘాలన్నిటిని చెదరగొట్టేశాడు. కనపడ్డ ఎక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ స్త్రీలైన పురుషులైన వాళ్ళని తీసుకెళ్లి కొట్టి చెరసాల్లో పడేస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేములో చెదరగొట్టింది చాలక దమస్కు పట్టణానికి బయలుదేరాడు. ఆయన మరి యాజకుల చేతిలో నుంచి ఆజ్ఞాపత్రాలు తీసుకున్నాడు, కొంతమంది సైనికులను తీసుకున్నాడు. టెంపుల్ గార్డ్స్ని, దేవాలయంలో ఉన్న సైనికుల్ని, ప్రభుత్వం వారి యొక్క సైనికులను తీసుకుని ఇప్పుడు దమస్కు పట్టణానికి దాడి చేయడానికి బయలుదేరాడు. మధ్యలో గొప్ప వెలుగు వచ్చింది, పడిపోయాడు, గుడ్డోడైపోయాడు. క్రైస్తవులు అందరూ సంతోషించే ఉంటారు, మనల్ని హింసించడానికి బయలుదేరినోడు గొప్పగూలిపోయాడు, ఆడు గుడ్డోడైపోయాడని. ఎస్, కానీ దేవుడు అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయ, తిననదనే మార్గానికి వెళ్ళి అక్కడ ఒక ఇంట సౌలు అనేవాడు ఉన్నాడు, వాడు గుడ్డివాడిగా ఉన్నాడు, 3 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా, నీ బిడ్డల్ని, సంఘాన్ని హింసించేవాడు అయ్యా. మనం ఆలోచించినట్టు దేవుడు ఆలోచించలా. మనమైతే జరిగింది శబాష్, అద్భుతాలు, రేపటి నుంచి 3 days సెలబ్రేషన్స్ చేద్దాం, వధువు ఉజ్జీవ కూటిక, విజయోత్సవ కూటికలు. మనల్ని హింసించాల్సిన వాడు పడిపోయాడు, గుడ్డోడు అయిపోయాడంట, ఆడికి ఉద్యోగం పోయిందంట, నాశనం అయిపోయాడు అని గంతులేసేవాళ్ళు. కానీ దేవుడు ఒక మనిషిని ఎలా చూస్తున్నాడో మనకు తెలియదు. ఆయన వేరే కోణంలో చూస్తాడు. ఆయన అన్నాడు, అననీయ నువ్వు వెళ్ళు, అతను నా నామం కొరకు ఎన్ని హింసలు పడబోతున్నాడో, రాజుల ఎదుట, గొప్పవారి ఎదుట నా పక్షంగా ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడో నీకు తెలియదు, నువ్వు వెళ్ళు. అప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థించాడు, ఆయన కళ్ళు తిరిగి వచ్చింది. తర్వాత పౌలు గారి ద్వారా జరిగిన గొప్ప పరిచర్య అనేది అందరికీ ప్రపంచం అంతా తెలిసింది. ఈరోజు అవతల వ్యక్తి ద్వారా దేవుడే చేయబోతున్నాడు ప్రభువుకే తెలుసు. ఈరోజు నీ కుటుంబంలో రక్షించబడని వ్యక్తి ద్వారా దేవుడు రేపెన్ని గొప్ప కార్యాలు చేయగలడో అది ఆయనకి మాత్రమే తెలుసు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు మోకరించి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. రిబ్కా ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో మొదలుపెట్టింది, దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు, దావీదు ఆ కార్యాన్ని జరిగించాడు. అందునిమిత్తమే బైబిల్ చెప్తుంది, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. నీ ఇంటిని నువ్వు కదా కట్టేది. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు, స్త్రీలు ఇళ్ళని కట్టడానికి ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు. నేను కాదనట్లేదు, స్త్రీల యొక్క పోరాటం వల్ల ఇంకా ఇళ్ళు నిలబడి ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను ఆ విషయం. కానీ వాళ్ళు కట్టే టైంలో కట్టే రాళ్ళ కంటే పీకే రాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక పక్క కడతానే ఉంటారు, ఒక పక్కన మగవాడికి ఏ బాధ లేదు, మగవాళ్ళకి ఎందుకంటే ఇటు కట్టేది లేదు, పీకేది లేదు. ఇంటి గురించి పెద్ద బాధ్యత వాళ్ళకి ఏమి ఉండదు అనమాట. ఏదో తెస్తారు, ఆ రూపాయి పడేస్తారు, పోతారు, అంతే తప్ప ఆ బరువు బాధ్యత అనేది వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే పురుషుడు రాగానే వేడి నీళ్ళు ఇవ్వటం, కాళ్ళకి వేడి నీళ్ళు స్నానానికి పెట్టడం, చక్కగా పడుకుంటే ఆయన పడుకుంటాడు, నేను చాలా కష్టపడ్డాను ఇంటి కోసం అని చెప్పేసి ఆయన పడుకుంటాడు. కానీ ఇంటిని నిజంగా భరించేది ఎవరంటే స్త్రీయే. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఎక్కడ కూడా జ్ఞానవంతుడు తన ఇల్లుని కడతాడని బైబిల్ చెప్పట్లా. ఎందుకంటే గృహాన్ని కట్టేది స్త్రీయే, అందులో ఏ సందేహం లేదు. ఎవరైనా గుర్తించాల్సిందే, భారం, నిజమైన భారం వాళ్ళు భరిస్తున్నారు. అందుకే స్త్రీలు చాలా మంది సహనాన్ని కోల్పోతూ ఉంటారు, రకరకాల బాధలకి వాళ్ళు గురవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఒత్తిడి అది. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మీరు ఎంత ఒత్తిడి పడినా ఆ పని అవ్వదు. మీరు చింతించటం వలన మీ ఎత్తు మోరడు ఎక్కువ కాదు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇల్లు యెహోవా కట్టాలి, నువ్వు కాదు కట్టేది. నువ్వు ఎంత బలంతో కట్టినా ఆ ఇంటి వాళ్ళ ప్రయోజనం ఏమీ ఉండదు. మీరు ఎంత సంపాదించినా, మీరు ఎన్ని బంగారాలు పెట్టినా, ఎన్ని డబ్బులు పెట్టినా, మీరు ఎంత కష్టపడినా మీరు అనుకున్న రూపంలోకి అది ఎప్పటికీ రాదు. అది నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతంగా రావాలంటే ఆ పని చేయవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యెహోవా ఇల్లు కట్టాలి. నీ ఇంటిని ఎవరు కట్టాలి? దేవుడుగా యెహోవా కట్టాలి. అందుకే రిబ్కా ఏం చేసిందంటే, జక్కయ్య విషయంలో యెహోవాని తీసుకుని వచ్చింది, దేవుని తీసుకుని వచ్చింది, ఆయనకి మొరపెట్టింది. అప్పుడు ఆ ఆలోచన జక్కయ్యలోనికి వచ్చింది. ఆ జక్కయ్య ఎంతో ప్రయాసపడి యేసుని చూశాడు. యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆయన పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, ఈరోజు నేను ఇంటికి రావాలన్నాడు. జక్కయ్య సంతోషంతో దిగాడు, యేసు ప్రభువుని ఇంటికి తీసుకురావటం మొదలుపెట్టాడు. రిబ్కా తీసుకురాల యేసు ప్రభువుని ఇంటికి, కానీ
జక్కయ్య తీసుకొచ్చాడు, ఎందుకంటే యజమానుడు ఆయన కదా. ఆయన తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అయితే ఆ రక్షణకి నిజమైన మూలం ఎవరంటే రెబ్కా యొక్క ఆయన భార్య అయిన జకరియా భార్య అయిన రెబ్కా మోకాళ్ళ ప్రార్థన ఆ ఇంటిని రక్షించింది. ఈరోజు కూడా మీరు ప్రార్థించండి. మీరు ప్రయాస చింత కంటే కూడా ప్రార్థించండి. కొన్నిసార్లు కొన్ని మనం అనుకున్నట్టు జరగవు. ఆ జరగని మీరు జరిగేటట్టు చేయడానికి మీరు పోరాటాలు చేయమాకండి, మీరు ప్రార్థించండి. మనం పెద్ద సమస్యలు అనుకుంటామండి, ఏవి పెద్ద సమస్య కాదు. అదంతా మన బుర్రలోనే ఉంది. మనం నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళకపోవటమే పెద్ద సమస్య. మనం దేవుని మీద ఆధారపడకపోవటమే పెద్ద సమస్య. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి జవాబు పొందుకునే అలవాటు లేకపోవటమే అన్నిటికంటే పెద్ద సమస్య. కానీ ఒకసారి నువ్వు మోకరించి దేవునితో ప్రార్థించే అనుభవంలోనికి రా, అప్పుడు నీకు ఎంత పెద్ద సమస్య కూడా నిన్ను కలవరపరచదు. భూమి మార్పు నొందినను, సముద్రములు ఘోషించినను, ఆ ఘోష ఆ అలలకి పర్వతాలు మునిగిపోయినా మనము భయపడకుందుమన్నాడు దావీదు. ఎలా అనగలిగాడంటే అవన్నీ ఆయన అనుభవించాడు. ఆయన వాటన్నిటి మధ్య ఆయన్ని పట్టుకున్న చేతిని ఆయన చూడగలిగాడు కాబట్టి ఆ నెమ్మదిని ఆయన అనుభవించాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కానీ ముందు మనం దేవుని చేతిని, మనం నిజంగా మన రక్షణ అనేది ఒక కుటుంబాల ప్రకారంగా దేవుడు వచ్చే వరకే మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే దాన్ని మనము కట్టించాలి. కానీ కట్టేవాడు దేవుడే, డబ్బు కాదు. డబ్బు ఒక కుటుంబాన్ని కట్టలేదు, కుటుంబం యొక్క అవసరాలను మాత్రమే తీర్చగలదు. నీ హోదా కుటుంబాన్ని స్థాపించలేదు, ఆ కుటుంబాన్ని స్థిరపరిచేవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మోకరించి మీ కుటుంబాలు కట్టండి. మీరు అనుకునే దానికంటే మీ కుటుంబం రాబోయే దినాలు ఇంకా ఆధ్యాత్మికంగా తరతరాలు నిలబడాలి. కానీ మీ ఎదురు ఉన్న ఆటంకాలు ఎర్ర సముద్రం లాంటివి కావచ్చు. మీ కుటుంబంలో సభ్యులు చాలా కష్టతరమైన వ్యక్తులు కావచ్చు, కానీ ఆయనకి ఏది అసాధ్యం కాదని గుర్తుంచుకోండి. మీ ఇంటిని కట్టే స్థాపించే బాధ్యతను ఆయనకు అప్పచెప్తే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చేసే దేవుడై ఉన్నాడు. అందుకే దావీదు అన్నాడు, ప్రభు సింహాసనం మాత్రమే కాదు, ఆల్రెడీ అది నువ్వు ఇచ్చావు, అది ఎలాగో చేసేస్తావు, కానీ నా కుటుంబం నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి నువ్వు మరింతగా దేవుని సన్నిధిలో నిలబడు. నీ రక్షించబడిన నీ కుటుంబం కొరకు నిలబడండి. యువర్ ఫస్ట్ మిషన్ ఫీల్డ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళు మీ శత్రువులు కాదు. వాళ్ళ దృష్టిలో మీరు శత్రువులైనా వాళ్ళని ఎప్పుడు మీరు శత్రువులాగా చూడమాట. మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగానే చూడండి, వాళ్ళని ప్రేమగానే చూడండి. క్రీస్తు మిమ్మల్ని ఎలా చూశాడో అదే రీతిగా చూడండి. ఒక రోజున మీ ద్వారా వారు కూడా రక్షించబడతారు. నీ కుటుంబం అంతా ఆయన సన్నిధిలో నిలబడి ఉంటుంది. అట్టి కృప దేవుడు మరి ఈ కూడికిని ఏర్పాటు చేసిన కుటుంబానికి ఇక్కడ హాజరైన ప్రతి కుటుంబానికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చునుగాక. ప్రతి వారి కుటుంబం ఆయన సన్నిధిలో నిలిచి ఉండినట్లుగా మీరు మోకరించి కట్టించండి. మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు స్థాపించి ఆయన సన్నిధిలో నిత్యము నిలిచే కుటుంబంగా ఆయన నిలబెట్టుకుంటాడు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. అవును, ఆయన దావీదు అంటున్నాడు, దేవా నీ దయ పొంది నీ వలన ఆశీర్వదించబడి నా కుటుంబం నిత్యము నీ యొక్క సన్నిధిలో నిలుచునుగాక. అవును ప్రభువా, ఈరోజు ఈ కూడికిని ఏర్పాటు చేసిన కుటుంబం నీ వలన ఆశీర్వదించబడి నిత్యము నీ సన్నిధిలో నిలిచే కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభువా, ఈ కూడికకు హాజరైన ప్రతి బిడ్డ కూడా ప్రభువా వారి కుటుంబాలు నీ వలన స్థాపించబడటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రోజు దావీదు ప్రార్థించిన రీతిగా తండ్రి, అబ్రహాము ప్రార్థించిన రీతిగా ప్రభువా, జక్కయ్య భార్య ప్రార్థించిన రీతిగా తండ్రి, ఈరోజు మేము కూడా ప్రార్థించిన ఆయన మా కుటుంబాలు తరతరముల వరకు నీ సన్నిధిలో నిలిచి ఉండే ధన్యతను మాకు అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, శాంతి, సమాధానాలు ఈ కృతజ్ఞతా కూడికని ఏర్పాటు చేసిన కుటుంబానికి, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబానికి, ఈ యొక్క లోకమంతటా వ్యాపించిన దేవుని బిడ్డల యొక్క కుటుంబాలకి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.